చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసేది 8 o'clock అవుతుంది, నైట్ అన్నమాట. ఇప్పుడిప్పుడే వ్యాగని స్టార్ట్ చేసేసాను. ఇక తెలిసిందే కదా, మన అక్షగాడు బొమ్మలతో ఆడేస్తున్నాడు అండ్ చిన్నోడు బుక్తో రాసేస్తున్నాడు. అక్షయ్ హాయ్. ఫ్రీ సో వాడైతే రాసేసుకుంటున్నాడు, వీడైతే బొమ్మలతో ఆడేసుకుంటున్నాడు. తీసుకొచ్చిన బొమ్మ అయితే ఫెయిల్, పని చేయట్లే అన్నమాట. సో రైస్ అయితే పెట్టేశాను. కర్రీ మార్నింగ్ అయితే వంకాయ టమాటా వండాను అండ్ ఛాయ్ పెట్టేసుకొని తాగేసాను అన్నమాట. వ్లాగ్ అయితే చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి అండ్ మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇలా రన్ అవుతూ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక నేనైతే పాలైతే కాగబెడదాంలే అనేసి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి. మా ఆయన ఇంటికి మధ్యాహ్నం లంచ్కి వచ్చే టైంకే 2 పాల ప్యాకెట్లు తీసుకొస్తాడు. నైట్కి ఒకటి, మళ్ళీ రేపు మార్నింగ్ ఒకటి అని తీసుకొస్తాడు. ఎందుకంటే రేపు మార్నింగ్ తను తొందరనే డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది అనేసి తను నైట్ తీసుకొచ్చి ఉంచేస్తాడు. అవి నైట్ మళ్ళీ తెల్లారు లేస్తేనే మా ఆవిడ పాలు కావాలి అంటాడు కాబట్టి మా పొద్దున్నే మళ్ళీ తొందరనే గాబెట్టేసుకోవచ్చు అన్నట్టు మా ఆయన పొద్దున్నే ఇచ్చేసారు. ఇక్కడ పాల ప్యాకెట్ దొరకడం కష్టమవుతుందండి, ఎందుకంటే దొరుకుతాయి, కాకపోతే అవి కొంచెం సిటీలోకి వెళ్ళాలి. మేము ఇటు సిటీకి కార్నర్లో ఉండడం వల్ల మాకైతే పాల ప్యాకెట్లు ఈజీ దొరకట్లేదు. తన వర్క్ చేసే దాని ముంగట్నే షాప్ ఉంటుంది ఒకటి, ఆ షాప్ కూడా ఎప్పుడు పడితే అప్పుడే ఓపెన్ చేసి ఉండట్లేదండి. అందుకనేసే మధ్యాహ్నం అవుతుంది అనుకో, అక్కడ లేకపోతే ఇంకో చోటుకోవచ్చు, ఇంకో చోటు లేకపోతే ఇంకో చోటుకోవచ్చు కదా అనేసి మా ఆయన అయితే అలా వెళ్ళేసి తీసుకొస్తూ ఉంటాడు. అందుకనేసి బెటర్ మళ్ళీ, ఎందుకంటే ఏమున్నా లేకపోయినా మార్నింగ్కి తింటున్నా లేకపోయినా పర్లే కానీ పాలైతే కంపల్సరీ ఉండాలి. అందుకనేసి మాకు భయము, ఎక్కడికి వెళ్ళినా కూడా పాలు కంపల్సరీ క్యారీ చేసుకుంటాము. ఏ క్షణాల వాడు పాలు అడిగేది తెలియదు కదా, అందుకనేసి ముందే క్యారీ చేస్తాం. మళ్ళీ పాలు లేకపోతే ఫుల్గా ఏడుస్తాడండి, మామూలుగా కాదు. అది ఏ విధంగా ఏడుస్తాడు అంటే ఇంకా టూ మచ్ అన్నట్టు. అందుకే భయం ఎక్కువ. ఎటన్నా మేము జర్నీ చేయడానికి కూడా వెనక ముందు అందుకే ఆలోచిస్తాము, ఎందుకంటే అక్కడికి పోతే పాలు అవైలబుల్గా ఉంటాయా అంటే మదర్ ఫీడింగ్ లేదు కాబట్టి ఈ పాలు కాబట్టి ఎక్కడ దొరకాయా మళ్ళీ కాగబెట్టాలి, చల్లార్చాలంటే చాలా కష్టము. అందుకే మాకు చాలా భయము. అందుకనేసి మేము పాలు మార్చడానికి ట్రై చేస్తున్నాను గ్లాసులలో పోసి. మావాడు బుజ్జగడు అస్సలు ఊరుకోవట్లేదండి. ఇక పాలైతే కాబెట్టేశాను అండ్ ఇక్కడ మా చిన్నోనికి అయితే అన్నం తినిపిస్తున్నాను. ఎందుకనండి పాపం వాడు ఎప్పుడు అన్నం వేయి నాకు అనరు, కాకపోతే ఈరోజు ఎందుకో ఆకలి అవుతుంది, ఆమె అన్నాయి అంటే వాడు అన్నాన్ని అన్న అంటాడు, అన్నయ్య అంటున్నాడు. నాకైతే బాధ అనిపించిందండి, ఎందుకంటే ఎప్పుడు అడగడు. నేను తీసుకుపోయి కూర్చు పెట్టిన తినడోడు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పాలంటే వానికి తినడానికి ఇంట్లో స్నాక్స్ ఏం లేకుండే, అందుకే మేబీ అనుకున్నాను నేను ఆకలి అయిందేమో, అందుకే ఊమంటా అంటే ఆకలి అవుతుంది అన్నమే అంటున్నాడు అనిపించింది నాకు. తక్కువ తినిపించేశాను. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడు టైం వచ్చేసేది 8:05 అవుతుందండి. ఎప్పుడు వెళ్ళిన నాన్న కూడా వెళ్ళిపోయాడు. అసలు ఇక్కడ కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండట్లే. యాక్చువల్గా కరెంట్ ఉండాల్సింది ఏ పద్ధతి 24 అవర్స్లా 2 hours కరెంటు పోతే 22 hours ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎలా ఉంది చెప్పాలా, 22 hours కరెంటు పోతే 2 hours కరెంట్ ఉంటుంది. అమ్మ సిచ్యువేషన్ మామూలుగా లేదు. ఏమైందిరా? సో ఇక పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. ఇల్లు క్లీన్ అయిపోయింది. మా ఆయన మార్నింగే దీపం ముట్టించేసి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఇప్పుడు నేనైతే అసలు వీడియో తీసుకుందామన్నా ఛాన్స్ లేకుండా అయిపోతుంది, అంత కరెంట్ ఉండట్లే. బౌల్ వాష్ చేసేసుకోవాలి. బౌల్ వాష్ చేసుకొని నేను పాలెచ్చ పెట్టేసుకొని ఇక వంట చేసుకోవాల్సిందే. అంటే ఇలా సాటర్డే కదా, ఆల్రెడీ దీపం ముట్టించేసింది. ఇక నేనైతే స్నానం చేసి వంట వేసేసుకుంటే అయిపోతుంది. సో వీడియోలోనే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో బ్రష్ చేయడం అయితే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఒకటి ఉన్నది కదా మనకు రోగం, ఈ టాబ్లెట్ అనేది వేసేసుకోవాలి. ఏంటిది? పియా కాదు, క్యాండిల్ 5 నెంబర్ అనే బర్త్డే అయింది కదా. వీడు కూడా బ్రష్ చేసేసి సగం మొహం కడిగి సగం మొహం కడగలే అన్నట్టు. సో ఇప్పుడైతే ట్యాబ్లెట్ వేసేసుకొని పాలు నేర్చడానికి హెచ్చబెట్టాలి. పాప వీడు యాక్చువల్గా నైట్ తాగలే పాలు, ఎట్లున్న పాలు అట్నే ఉన్నాయి. ప్రజెంట్ అయితే అవైతే ఇప్పుడు హెచ్చబెట్టేస్తున్నాను.
చాయ్ కూడా పెట్టేశాను, తను తాగేసి వెళ్ళిపోయాడు. టిఫిన్ అనేది ఏం చేయలేదు. సో ఇంట్లో ఏం లేకుండా టిఫిన్ కూడా ఏం చేయలేదు, బయట ఇస్తాను పర్లేదు చేసేయని చెప్పేసిన. మా వాళ్ళు మమ్మీ నాన్న టిఫిన్ ఇచ్చిపో అంటే లేట్ అయిపోయింది, నాన్న రేపు తీసుకొచ్చి ఇచ్చేస్తామని చెప్పిండు. సరే వెళ్ళని మా వాళ్ళు కూడా అబ్జెక్షన్ ఏం చేయలేదు అనమాట. తినేది అమ్మా తింటాను పెళ్ళికి ముందు ఏ రోగం రాదు, కానీ పెళ్ళైనాకైతే ఇన్ని రోగాలు ఎందుకు వస్తాయో నాకైతే నిజంగా అర్థం కాదండి. ఈ థైరాయిడ్ అయితే నాకు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. నేను వెయిట్ గెయిన్ అవుతున్నా, డైలీ మెడిసిన్ వేసుకున్నా అంటే మహాజిరాకు లైఫ్ లాంగ్ వేసుకోవాలి ఈ మెడిసిన్. నేను ఎంతకాలం బతుకుంటానో అంతకాలము. ఈ మధ్యన టెస్ట్ కూడా చేయించలే అండి, టెస్ట్ చేయించాలి. నార్మల్గా ఉంటుందో థైరాయిడ్ హెవీగా ఉంటుందో నాకు తెలియదు, బట్ ఇక మాకు వీలు అవ్వడం లేదు. అందుకనేసి మేము కూడా కొంచెం నెగ్లిజెన్సీగానే ఉంటానమ్మా. బట్ ఈ మధ్యన ఇంకొకసారి చెక్ చేయించుకోవాలి, ఎప్పుడైతుందో చూడాలి. మరి మనుషులకు ఎన్ని రోగాలు రావద్దండి. ఈ మెయిన్ కొన్ని రోగాలు ఉంటాయి కదా, థైరాయిడ్, షుగరు, ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవైతే మెయిన్గా రావద్దు. నాకైతే వచ్చినాయి మ్యాక్సిమం. ఇప్పుడు నేను మెడిసిన్ వేసుకోబట్టి 5 years అవుతుంది. మా పెద్దోడు కడుపులో పడ్డాక నాకు ఈ రోగం వచ్చింది. ఇక రోగం అంటే ఇక ఏమనాలి, నాకు అంత చిరాకు వస్తుంది. తెల్ల లేస్తేనే ఫస్ట్ ఆ టాబ్లెట్లు వేయాలి, ఏం తిన్నా తినకపోతే టాబ్లెట్లు వేయాలి. కొన్ని అవి తినద్దు ఇవి తినద్దు, ఏవి తిన్నా వెయిట్ గెయిన్, తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటామండి. థైరాయిడ్ ఉంటుంది, నాకు అందుకే చిరాకు. నేను చాలా వరకు ఫుడ్ చాలా తగ్గిస్తాను, కాకపోతే అయినా కానీ వెయిట్ గెయిన్ అయితేనే ఉంటా. థైరాయిడ్ మూలంగా అనేసి నాకు తెలుసు. ఇక అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఏంద్రా ఇది ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావడం ఏంది, ఇది నా లైఫ్ లాంగ్ ఉండడం ఏంది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక ఇప్పుడు ఏం చేయలేము, ఇక అది వచ్చింది కాబట్టి లైఫ్ లాంగ్ నేను మెడిసిన్ వాడాల్సిందని డాక్టర్ చెప్పింది. కొంతమంది పర్లే అంటారు, కాకపోతే నాకు భయం ఏమన్నా అవుతుందేమో. నాకు ఇప్పటికీ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం అంటే నా లెఫ్ట్ సైడ్ హార్ట్ అనేది బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఒకసారి ఈసీజీ దించుకోవాలి, బట్ అది ఎప్పుడైతే తెలియదు. ఎందుకంటే నాకు ఆలోచనలు ఎక్కువ అండి. ఏ చిన్న మ్యాటర్ అయినా, ఎవరైనా చిన్న మ్యాటర్ అన్నా కానీ నేను దాన్ని నా లైఫ్ లాంగ్ ఆలోచించుకుంటూనే ఉంటా. దానివల్ల నాకు అనేది పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎవరెక్క చిన్న మాట అన్నా దాన్ని ఆలోచించుకుంటూనే ఉంటా, ఎవరెక్క ఏదన్నా నేను ఆలోచించుకుంటూనే ఉంటా. ఏ ఒక్క చిన్న విషయంనైనా, అది ఎంత చిన్న మ్యాటర్ కానీ నా మైండ్లో, నా మనసులో అది రన్ అవుతూనే ఉంటుంది. అందుకే మ్యాక్సిమమ్ అన్నికి అవాయిడ్ చేసి దూరంగా ఉంటా. బట్ ఏం చేస్తామంటే మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిందంటే అది నా స్టాప్గా ఏదో ఒక పద్ధతిలో అనుకుంటూనే ఉంటుంది కదా. అనిపిస్తుంది ఏదో విషయాల గురించి మనం ఎందుకు ఎక్కువ థింక్ చేయాలి అనిపిస్తుంది, కానీ మనం ఊరుకున్నా మన మైండ్ ఊరుకోదు కదా. అందుకే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఆలోచించడం. నాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది అని నేను ఆలోచిస్తే నాకు పక్కా లెఫ్ట్ సైడ్ హార్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. మా ఆయనకు చెప్పాను తీయించాలి ఈజీ అంటున్నాడు, కానీ అది వీలు అవ్వడం లేదు. బట్ తీయించుకుంటా, ఎందుకు నాకు డౌట్ ఉంది, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, హార్ట్లో ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనేసి నాకు భయం వేస్తుంది. పవర్ అయితే ఇప్పుడు వచ్చింది, మార్నింగ్ నుంచే లేదు. అది నైట్ ఎన్నింటి వేళ కూడా మాకు తెలియదు. వాడు ఛాయ్ తాగేసంట వాయిస్. వీడు పాపడాలు ఏంటి పోనీకి కాలువని తింటున్నాడు. సో నేను అవిసె గింజలు అయితే నా అయిపోతున్నాయి. ఇవి అయిపోయాక ఆయిల్ పెట్టేసుకొని నేను నెక్స్ట్ అవిసె గింజలు కొంచెం చల్లారినాక పెట్టేసుకుంటా. మరుగుతూ ఉండాలి ఒక 5 minutes మరిగాయంటే మనకు కావాల్సిన విధంగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తారండి, అది పద్ధతి. ఇక్కడ అంత దారుణంగా ఉంది కరెంటు విషయంలో. సో ఇప్పుడే వీళ్ళ నాన్న వితిన్ 2 minutesలో 2 seconds వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇదేంటి అంటే టిఫిన్ తీసుకొచ్చాను. ఇంతకుముందు చెప్పాను కదా, పాపం అడిగారు టిఫిన్ లేదు రేపు మార్నింగ్ ఇస్తా బిడ్డ అని చెప్పిండు కదా. సో మా ఆయనకి ఏమనిపించిందో మాకు ఫోన్ చేసి చెప్పినా తెస్తున్నది. సడన్గా బయటకు వెళ్ళేసరికి ముందు మెస్ ఉందంట, ఆ మెస్లకే తీసుకొచ్చిండు కూడా. అలా ఉంటుంది కొడుకుల మీద ప్రేమ మా ఆయనకు. అడిగాడు అన్నట్టు కొడుకులకి కథ గబాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు పాపం. వీళ్ళు పోంగ మరి అష్టగడ్డ నాకు టిఫిన్ తెచ్చి ఎవరు దీనంగా అడిగిండు. ఆయనకి ఏమనిపించిందా, ఇగో ఏం కావాలి ఇప్పుడే జస్ట్ 1 secondలో ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇప్పుడైతే మా వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేత ఆయిల్ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే అవిసె గింజలు ప్రిపేర్ చేసుకున్నా కదా, అది పెట్టుకోవడానికి ముందు అయితే కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఎందుకంటే నాకు చాలా డాండ్రఫ్ ఉంటుంది, ఎంత అంటే అది గీకుతే రాళ్ళు పడేంత డాండ్రఫ్ ఉంటుంది అన్నట్టు. అది నా తప్పేనండి, ఎందుకంటే పెళ్ళికి ముందు ఆయిల్ చాలా తక్కువ పెట్టాను. 10th వరకు ఫుల్గా పెట్టేది. ఆఫ్టర్ ఇక మనం కాలేజ్ పోయిన కంచెలు అవన్నీ నడవాయి కదా, కొంచెం స్టైల్ మెయింటైనింగ్ చేయాలా,
ఆయిల్ పెట్టేసుకుంటే మొహం జిడ్డులా ఉంటుంది, మెడలకంతా జిడ్డు పట్టేస్తుంది అన్న ఒక ఆలోచన కొద్దీ కొంచెం స్టైల్గా మొహానికి ఆయిల్ పెట్టుకుంటే కూడా స్టైల్ కూడా ఉండదు కదా ఫేస్లో అనేసి నేను ఆయిల్ పెట్టకపోయేది. అండ్ పెళ్లి తర్వాత కూడా ఆయిల్ పెట్టకపోయేది. అది మా ఆయన నచ్చకపోయేది. నేను ఆయిల్ పెట్టేసుకుంటే నీ మొహం అంతా జిడ్జిడ్లా ఉంటుంది అనేసి మా ఆయన ఫీల్ అయ్యేది. ఇక సో అనేసి అది ఇది కలిపి నేను మొత్తానికి ఆయిల్ మానేసానండి. ఆయిల్ మానేసరికి ఏంది అంటే వీక్లీ 1 టైం అలా పెట్టేసుకొని అలా హెడ్ వాష్ చేసే అన్నట్టు ఒక 1 అవర్ ఉంచుకొని. సో అది ప్రాబ్లం వల్ల నాకైతే డాండ్రఫ్ చాలా ఎక్కువైపోయింది. అండ్ కొంచెం తర్వాత ఫుడ్ రిలేటెడ్ కూడా ఉంటాయి కదా, మనం కొన్ని తినడం కొన్ని తినకపోవడం వల్ల కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయి నాకు డాండ్రఫ్ ఎంత హెవీగా వచ్చిందంటే అది చిప్పలుగా లేచిపోతా అంటారు కదా. నేనైతే అవిసెకిన్ జెల్లీ ఇలా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకుంటే ఇలా స్టిక్కీ అయిపోద్ది అన్నట్టు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఉంచేసుకొని మనం హెడ్ బాత్ చేస్తే మాత్రం హెయిర్ అయితే బాగుంటుంది. ఇక చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం నీళ్ళు ఉండగా పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇది అడబోసిన 15 సెకండ్లనే మొత్తం మన జిగురు అలా అయిపోతుంది, జిగురులా అయిపోతుంది. సో కొంచెం హెయిర్ లోపల పట్టడం కష్టము. కాకపోతే కుదురులను మంచిగా గట్టిగా అనుకుంటూ పెట్టేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో నేను వాష్ చేసా కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో స్నానం కూడా అయిపోయింది. హెయిర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో నేను చెప్పాను కదా, బాగుంటుంది. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగే మా ఆయన దీపం ముట్టించింది కదా, నేనైతే కొంచెం దేవుణ్ణి మొక్కేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు వంట కూడా అయిపోతుంది. వంట వచ్చేసి సాంబార్ మసలేస్తుంది అండ్ కొంచెం పప్పు కూడా తీసేసా. మా ఆయనకి వట్టి సాంబార్ అంటే నచ్చదు, అందులోకి కొంచెం పప్పు ఉండాలి. సో ఆ పప్పు కూడా తీసేసా అన్నట్టు. వీళ్ళకి ఇంకా స్నానాలు పోయలే, వెదర్ బాగా కూల్గా ఉంది కదా, అందుకనేసి వెయిట్ చేస్తున్నాను. కొట్టేస్తున్నాడు ఇక పిచ్చోడు నన్ను. ఇది చేప పెద్దయ్యానంట, మొన్న పెద్ద జర్రెలు తిందా అంటే తిన్నట్లే చేప పెద్ద చేస్తాను అంటుండు. సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తామండి. వేడిగా వైట్ రైస్, పప్పు, ఇది మా ఆయన కోసం అన్నట్టు, అంటే సాంబార్ చేసా, సాంబార్లోకి వెళ్ళి కొంచెం తీసేసా. సాంబార్ వేడిగా సూపర్గా ఉంది. అండ్ పాపడ్ సాంబార్లోకి నంచుకోవడానికి. సో మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ అయితే చేసుకోండి.